నమస్తే, వెల్కమ్ టు టైమ్ 24x7 టీవీ. జూబ్లీస్ లో కూడా ప్రచారం అయితే హోరాహోరీగా సాగుతుంది. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి కూడా చాలా వరకు కూడా కొంత కన్ఫ్యూజన్ అయితే జరుగుతుంది. కాకపోతే బీఆర్ఎస్ కార్యకర్తలు అందరూ కూడా మేము ఉన్నాం, మాగంటి సునీత గారికి మేము అందరం ఉన్నాం అని చెప్పి కూడా వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తూ ప్రచారానికి అయితే తిరుగుతూనే ఉన్నారు. ఇక్కడ సభ కూడా జరిగింది. ఆ సభలో కూడా చాలా మంది కార్యకర్తలు అందరూ కూడా పాల్గొన్నారు. మన దగ్గర ఇప్పుడు బెమ్మర రామూర్తి గారు ఉన్నారు, మనం మాట్లాడదాం. నమస్తే అన్న. ఎట్లుండబోతుంది జూబ్లీస్ ఎన్నికల ప్రచారం? కూడా జూబ్లీస్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అయితే 45,000 మెజారిటీతో గెలుస్తామని చెప్పి కూడా అంటున్నారు. ఇక్కడ ఎంతవరకు గెలిచే అవకాశం ఉంది, ఎట్లున్నది? నేను గత 10 రోజుల నుండి బోరబండ డివిజన్లో తిరుగుతున్నాం. చాలా బ్రహ్మాండంగా మా సొంత బిడ్డ అయిన మా ఇంటి మనిషి లాంటి గోపీనాథ్ గారు చనిపోయిన తర్వాత ఆ కుటుంబానికి మేము అందరం కూడా అండగా ఉంటాము. వారి కోసం ఎంతవరకైనా పోరాడతాము అని ప్రతి ఒక్కరు కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ ఓటు సునీతమ్మ గారికి తప్ప వేరే వారికి వేసే ఓటు ప్రసక్తే లేదని చాలా క్లియర్గా అడుగుతున్నారు. ఆయన ఉన్నప్పుడు ఇక్కడ రౌడీలకు, గూండాలకు, కబ్జాకోర్లకు సావు లేకుండా పోయింది. ఇప్పుడు మళ్ళీ అదే రాజ్యం రావాలని కాంగ్రెస్ పార్టీ చూస్తుంది. కాబట్టి రౌడీలను, గూండాలను, కబ్జాకోర్లకు ఓటేస్తే రేపు బుల్డోజ్ రాజకీయాలు వస్తాయి, మీ ఇండ్లు మొత్తం కూల్చేస్తారు. కాబట్టి వ్యాపారస్తులను ఇప్పటికే బెదిరిస్తున్నారు. ఎవరైతే పార్టీలు మారకుండా ఒక కరుడు కట్టిన బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని కూడా బెదిరిస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు కేసులు పెడుతున్నారు. ఇవన్నీ సాగై మీ అంతు చూస్తారు. జూబ్లీ హిల్స్ ఖచ్చితంగా బీఆర్ఎస్ జెండా 3 సార్లు ఎగిరేసి 4వసారి సునీతమ్మ గారు గెలుస్తున్నారు. అంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే వాళ్ళు కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా అంటున్నారు సానుభూతితో గెలుస్తారు వీళ్ళు అని అంటున్నారు. సానుభూతితో ఎవరు గెలవరు, ఇక్కడ సానుభూతి అనేది ఇక్కడ పనిచేయదు, ఓన్లీ అధికార పార్టీకి గెలిపిస్తారని చెప్పి కూడా అంటున్నారు కదా. దీనిపై మీ స్పందన ఏంటి? ఇక్కడ సానుభూతితో పాటు వాస్తవానికి గోపీనాథ్ గారు చాలా గొప్ప మనిషి, ఆయన చనిపోయారు. సానుభూతి 100% ఉంటుంది. దాంతోపాటు వీళ్ళు తీసుకుంటున్న కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలు 1 కాదు 2 కాదు, ఇచ్చిన హామీ ఒక్కటి కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయలేదు. కాబట్టి ఇచ్చిన హామీలకు నెరవేర్చాలంటే ఖచ్చితంగా వీళ్ళకు ఒక తాకిడి తగలాలా, ఒక డంకా ఇవ్వాల్సిందే. అందుకే బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తేనే వారికి భయం అవుతుంది. ఓహో, నేను 2,500 మహిళలకు ఇవ్వలేదు కాబట్టి నాకు ఓటేయలేదు, ఓకే ముసలి వాళ్లకు 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వలేదు కాబట్టి నాకు ఓటేయలేదని బుద్ధి వస్తుంది. మళ్ళీ అవన్నీ పథకాలు అమలయ్యే అవకాశం ఉంది. అదే గనక కాంగ్రెస్కు ఓటేస్తే నేను ఏం చేయకున్నా నాకు ఓటేసిండ్రని ఒక భరోసాతో వాళ్ళు ఉండి ఉన్న పథకాలు కూడా తీసేసే ప్రమాదం ఉన్నది. కాబట్టి జూబ్లీ హిల్స్ ఎన్నిక ఇది జూబ్లీ హిల్స్ ఎన్నిక కాదు, దేశం రాష్ట్రం మొత్తం తెలంగాణ ప్రాంతం మొత్తం ఎదురు చూస్తుంది. కాంగ్రెస్ డోకాకు వీళ్ళు ఖచ్చితంగా కర్రుగాల్చి ఓత పెట్టరా అని ప్రతి తెలంగాణ బిడ్డ వెయిట్ చేస్తున్నారు. కాబట్టి జూబ్లీ హిల్స్ ప్రజలందరూ ఖచ్చితంగా పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా గోపీనాథ్ గారిని ఏ విధంగా అయితే ప్రేమించారో గోపీనాథ్ గారి సతీమణిని కూడా అదే విధంగా ప్రేమిస్తారు. బంపర్ మెజార్టీతో మేము గెలవబోతున్నాం. పల్లెల్లో, గ్రామాలలో, బస్తీలలో తిరుగుతున్నాం. ప్రతి బస్తీలో ప్రతి ఇంటికి వెళ్తున్నాం. వాళ్ళందరూ కూడా అనే మాట మా గోపీనాథ్ అన్న గారిని ఏ విధంగా అయితే దీవించామో అదే విధంగా సునీతమ్మ గారిని కూడా అదే విధంగా దీవిస్తామని బల్ల గుద్ది మేము కారు గుర్తుకు తప్ప ఎవరికి ఓటేసినాం. ఎవడు బెదిరించినా, ఎవడన్నా నగరాలు చేస్తే మాత్రం తిరగబడతామని చాలా క్లియర్ గా ఇక్కడ ఉన్న ఓటర్లు చెప్తున్నారు. అంటే నవీన్ యాదవ్ గారు ఇంతకు ముందు ఎంఐఎం పార్టీలో కావచ్చు, అలాగే ఇండిపెండెంట్ కావచ్చు, చాలా గట్టి పోటీనే ఇచ్చారు మీ పార్టీకి కూడా. అయితే ఇప్పుడు అదే నవీన్ యాదవ్ గారికి ఒక ఆయుధం తోడైందని కూడా చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అనే ఆయుధం ఒకటి తోడైంది, ఖచ్చితంగా గెలుపు మాదే అని కూడా చెప్తున్నారు కదా. దీనిపై మీ స్పందన ఏంటి? ఇప్పుడు ఎంఐఎంలో పోటీ చేసినప్పుడు 41,000 వచ్చింది, తర్వాత 7,000కు పడిపోయిండు. ఇప్పుడు మరీ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నాడు కాబట్టి ఉన్న ఓట్లు కూడా రావు. ఎందుకంటే కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదు కదా. ఏం చూసి అడుగుతావు? నువ్వు ఏం చేసినావని అడుగుతావు? ఒక ఇల్లు కట్టినవా, ఒక రోడ్డు వేసినవా, ఒక ప్రాజెక్టు తెచ్చినావా, ఒక కంపెనీ తెచ్చినావా? ఈ 2 సంవత్సరాలలో నువ్వు ఏం ఇచ్చినవని అడుగుతావు, ఏం చేసినవని అడుగుతావు? ఓటు అడిగే నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి ఉందా? అందుకే వచ్చిన ఓట్లు కాకుండా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయితే ఆ ఓట్లు కూడా రావు. ఆయనకున్న బ్యాక్గ్రౌండ్ మమ్మల్ని ఇంకా భయభ్రాంతులు చేస్తారు, ఇంకా రౌడీయిజం వస్తుంది, ఇంకా కబ్జాకోర్ల రాజ్యం వస్తుంది. కాబట్టి ఇలాంటి వాళ్ళని మొక్కలోనే తుంచేయాలని, కాబట్టి డిపాజిట్ కూడా రాదు నవీన్ యాదవ్ ఇక తట్టాబుట్టా చదువుకొని ఇంకేమైనా బిజినెస్ చూసుకోవడానికి వేరే ప్రాంతం పోవాల్సిందే తప్ప ఇక్కడైతే ఆయన గెలవలేడు కూడా. నమస్తే కార్తిక్ అన్న. నమస్తే. ఎట్లుండబోతుంది జూబ్లీ హిల్స్ ఎన్నికలు? కూడా చాలా వరకు కూడా చాలా టఫ్ కాంపిటీషన్ నడుస్తుంది అని చెప్పి కూడా కొంతమంది చెప్తున్నారు. అసలు టఫ్ కాంపిటీషన్ మీ సైడ్ నుంచి ఉందా, వాళ్ళ సైడ్ నుంచి ఉందా? లేకపోతే
ఎవరు హామీలు నెరవేరుస్తారని అనుకుంటున్నారు, ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు గెలుస్తుంది. ఎట్లా ఏ విధంగా? ఎలా చెప్తా అంటే మూడు సార్లు ఎమ్మెల్యే ఉన్న ఆయనకి తెలుస్తుంది. ఏం ఎమ్మెల్యే లేనోడికి ఏం తెలుస్తుంది చెప్పు. ఇప్పుడు బోరబండలో ఏమి ఇబ్బందులు ఉన్నాయి, రెహమత్ నగర్ లో ఏమి ఇబ్బందులు ఉన్నాయి, యూసుఫ్ గూడలో ఏమి ఇబ్బందులు ఉన్నాయి, మైనార్టీలోకి ఏం చేసినావు అవన్నీ తెలుసు కాబట్టి 3 ఏళ్ళు ఉన్నాం. 3 సార్లు ఎమ్మెల్యే అయ్యిండు. 4వ సారి కూడా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో. అంటే వాళ్ళందరూ కూడా మాకు నవీన్ యాదవ్ మా ఇంటికి వచ్చింది, మమ్మల్ని బలకరించింది, మాకు అవన్నీ చేసింది, ఇవి చేసింది కూడా ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా చెప్తున్నారు కదా. మరి ఇప్పుడు మాకంటే సునీత గారు కనీసం ఇంతవరకు మీడియా ముందుకు కూడా రాలేదు. మరి ఏ విధంగా గెలవచ్చు? ఎందుకు రాలేదు? ఎవరు చెప్పారు మీడియా ముందుకు రాలే? రోజు తెలంగాణ భవన్ లో కనపడతలేదా సునీత మేడం? రోజు జనాలు ఎంతమంది కలుస్తారు, ఎంతమంది ప్రచారం చేస్తారు మేడం గురించి. మాకు మేడం ఎంత ఇంపార్టెంటో మా సార్ లేడు కాబట్టి మేడం ప్రిఫరెన్స్ ఇస్తాం మేము ఎప్పుడైనా. 6 హామీలు చేయడానికి రాని కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైనా వితిన్ సెకండ్స్ లో ఈ 6 హామీలు చేయాలి. ఫ్రీ బస్సు కాదు, అది ఫైటింగ్ బస్ అయిపోయింది. ఎందుకు చెప్తున్నా అంటే ఆడవాళ్ళకేమో ఫ్రీ బస్ పెట్టిరు, భర్తల దగ్గర ఏమో డబల్ ఛార్జ్లా. ఎందుకంత నీకు గర్వం? ఢిల్లీకి మూటలు పోతలేవన్నా? ఢిల్లీకి ఎన్నిసార్లు మూటలు పంపిస్తావు? 59 సార్లు ఢిల్లీకి పోవాలా? నువ్వు ఒక ముఖ్యమంత్రివా లేకపోతే బ్రోకర్వా? ఢిల్లీకి పోయి బ్రోకర్ దందా చేస్తున్నావా? అది నేను సూటిగా రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా. మరి ఇప్పుడు జూబ్లీస్ ఎన్నికల్లో ప్రచారం ఎట్లుండబోతుంది? ఎన్ని ఓట్ల మెజారిటీతో గెలవచ్చు? అది మెజార్టీ మేము చెప్పలేం. మెజార్టీ మనం చెప్పలేం, ఎందుకంటే పోలింగ్ అయినాక మనం చెప్పగలుగుతాం. ఇప్పుడు కొంతమంది 1,00,000 అంటారు, 2 లక్షలు అంటారు, 3 లక్షలు అంటారు. మొన్న ఆయన అంటున్నాడు, నేను ఒక ఇంటర్వ్యూలో 45,000 వస్తాయి నాకు అని అంటు. అంటే నువ్వు అంత లోకలా? 45,000 కన్నా ఉన్నావా నువ్వు? బీఆర్ఎస్ పార్టీ ట్రబుల్ షూటర్ హరీష్ అన్న, నువ్వు గల్లీ లీడర్, గల్లీకి ఒక ట్రబుల్ షూటర్. అదే మాట నీ దమ్ము ధైర్యం ఉంటే నీ గడ్డ మీద ఉన్నాం. హరీష్ అన్న ట్రబుల్ షూటర్, ఎన్నిసార్లు ఎమ్మెల్యే, ఎన్నిసార్లు మంత్రిగా చేసిన మనిషి మాకు తెలుసు. వీళ్ళకేం తెలుసు? కుక్కలు మరుగుతూనే ఉంటాయి, ఒక రాయి శ్రేష్ట కుక్క సైలెంట్ ఉంటది. అది కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఇప్పుడు ఎలక్షన్స్ అనేవి జరుగుతున్నాయి, ప్రచారం కూడా జోరుగా సాగుతూనే ఉంది. బీఆర్ఎస్ పార్టీలో ఎలాంటి వాళ్ళు బయటకు వస్తారు, ఎలాంటి ప్రచారాన్ని మీరు ముందుకు తీసుకురాబోతున్నారు? మాకెవ్వరు వద్దన్నా, మా కేటీఆర్ అన్న, మా హరీష్ అన్న చాలు. వాళ్ళకి పిలుచుకోమనండి, రేవంత్ రెడ్డిని పిలుచుకోమనండి, ఉత్తమ్ కుమార్ రెడ్డిని పిలుచుకోమనండి, ఢిల్లీ నుండి రాహుల్ గాంధీనైనా పిలుచుకోమనండి, సోనియా గాంధీనైనా పిలుచుకోండి. మాకెవ్వరు వద్దు. మా హరీష్ అన్న, మా కేటీఆర్ అన్న వస్తాడు. కేసీఆర్ గారు రారా? కేసీఆర్ గారు కూడా వస్తారు. కేసీఆర్ గారు వస్తారు. మా కార్యకర్తలు మాకు బలం ఉన్నది. కేసీఆర్ గారు కూడా వస్తారు. ఎప్పుడు వస్తారో అది చెప్పాం, కానీ ఆయన దిగిండి అనుకో రేవంత్ రెడ్డి ఉరకాల ఢిల్లీకి. ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నారు జూబ్లీస్ ఎలక్షన్స్ గురించి? జూబ్లీస్ ఎలక్షన్ లో బీఆర్ఎస్ పార్టీ హైలైట్ మెజార్టీ తోటి గెలవడం జరుగుతుంది. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.